దినములెల్ల నిన్ను వేడెదా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే స్తుతితో యేసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నన్ను నడిపించినావు నా కోసం భూమికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల క్షేమముతో నా కోసం భూమికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నువ్వు ఎన్నో మేలు చేసావయ్యా నేను యేసయ్యా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు కీర్తనలు పాడి దేవుని మహింపరిచిన బిడ్డలకు వందనాలు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ 2026 సంవత్సరం నాయన 7వ తారీఖు నీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం, ఆయుష్కాలం, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి వేళ ఈ జూమ్ ద్వారా అనేక కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరపటం మాకు ఎంతో సంతోషం నాయన. ఎన్నో కుటుంబాలు క్రీస్తు లేదు, సువార్త లేదు, ప్రార్థన లేదు. ఎన్నో కుటుంబాలు సాతాను సంఖ్యల్లో వెలువెల్లాడిపోతూ ఉన్నాయి. మరి ఈ బిడ్డలైతే నీ సహవాసాన్ని ఎంతో ఇష్టపడుతున్నారు, నీ పాద సన్నిధిని ఎంతో కోరుకుంటున్నారు. ఈ రాత్రి మా గృహాల్లో మీ సన్నిధిని ఉంచండి, మీ ఆత్మను ఉంచండి, మీ అభిషేకాన్ని ఉంచండి. ఈ ఆరాధన వాక్య పరిచర్య నీకు భయంకరంగా మార్చమని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వీలును వారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్న భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 682వ కీర్తన, 20 ఫాములో 168వ కీర్తన. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలలో ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము,
పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. దేవుని వారసులం ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభు మహిమనుగాంచ విశ్వమే మము కోరా శుభములు చూచుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదము. శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదము. దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 1 వచనాలు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొక నూతన సాయంత్రాన్ని దేవుడు మనకిచ్చాడు. మాణిక్యరావు సాక్ష్యం ప్రారంభిస్తా, కొంచెం చెప్తున్నా. హలో, చెప్తావా? చెప్పాయి. ఇవాళ బుధవారం మన తొలి సాక్ష్యం మాణిక్యరావు. మన ప్రభువును రక్షకుడైన కొంచెం అది ఆన్ చేస్తే పోయింది. క్రీస్తు యొక్క ఆన్ చేయరాదు వీడియో ఆన్ చేస్తే నెట్ పని చేయట్లేదు సార్. సరే సరే సరే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మాస్టర్ గారికి కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇది తెచ్చుకోవాలని తలంచా కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా ఉద్యోగ విషయంలో చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అయినా దానిలో నేను కొనసాగుతూనే ఉన్నాను. కానీ దానిలో శాలరీ ఇవ్వలేదు, ప్లస్ వర్క్ కూడా చాలా చాలా తగ్గించేశారు. మహా అయితే నెలకి 2,500 అట్లా వచ్చేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంక నేనేం చేశాను, మమ్మీ బ్యాగ్లో బైక్లో తీసుకొచ్చిన కూడా పెట్టమని చెప్పేసి నేను తిరగలేదు. ఎందుకంటే నాకు నెలకు వచ్చేసి పెట్రోల్ ఖర్చు 4,000 దాకా అవుతుంది.
దానికోసం అని చెప్పేసి నేను చేయకుండా ఉన్నాను. కానీ వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు బాగానే. అయితే 7.5 నెలలు నాకు అసలు పని లేదు, జీతం లేకుండా ఉంటే దేవుని దయ వలన అట్లనే గడపడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. నిద్రం కలిగి వెళ్ళమని చెప్పిన దేవుని వాక్యం మరి నేను విధి కొరకు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి భయపడొద్దని చెప్పిన వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అయితే జూలై నెలలో నేనే నాతో పరిచయం ఉన్న ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళకి, ఎన్జిఓ వాళ్ళకి ఫోన్ చేసి మీ దానిలో ఏమైనా ఉంటే నేను వస్తానంటే వాళ్ళు ఆ ఏజ్ ఫ్యాక్టర్ మాకు బాగా అండి, కాబట్టి మీరు 30 బిలో వాళ్ళే తీసుకుంటాము, మీరు ఎక్కువ కదా వద్దని చెప్పేసి అన్నారు. సరే మీ ఇష్టం అండి, నేను మీ దగ్గర వేకెన్సీ ఉందని అడిగాను, నేను వేరే వాళ్ళని పంపిస్తానని చెప్పి ఒక 3 పంపించాను. 3లో 2 సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. తర్వాత మళ్ళా వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు, నాకు ఫోన్ చేసి బయోడేటా పంపించమంటే పంపించాను. పంపించిన తర్వాత ఇక్కడ గుంటూరు జిల్లా మేనేజర్ ఏం చేశారంటే, సార్ నేనైతే ప్రయత్నం చేస్తాను అన్నారు. సరే మీకు చేయండి, అంతకన్నా ఇంకేం కావాలనుకున్నాను. హైదరాబాద్ వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడి 10 రోజులకి నన్ను ఓకే చేశారండి. అప్పటి నుండి మాకు ఒక 15 రోజులు ఫ్రీగా చేయాలన్నారు. సరే చేస్తానన్నాను. సరే చేసి అయిపోయిన తర్వాత ఆగస్టుకి సెప్టెంబర్కి, అక్టోబర్ స్టార్ట్ అవటానికి ముందే, అంటే సెప్టెంబర్ 19వ తారీఖు ఇక్కడ నుంచి కంపెనీ తీసేస్తున్నామని చెప్పేసి అన్నారు. అంటే సరే చేసేదే ఉందో ఇంక వేరేది ఏదైనా చూసుకుందాం అనుకున్నాను. మరలా వాళ్ళు ఏం చేశారంటే పిలిచి, మీరు నంద్యాల వెళ్తానంటే ఇక్కడ ఎంత ఇచ్చామో దానికన్నా డబుల్ ఇస్తాము, వెళ్ళండి అన్నారు. కర్నూలు. నేను రానని చెప్పాను. సరే ఇంక వాళ్ళు మేము ఏదో ఒకటి చూస్తామని అన్నారు, కానీ ఇంక వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు నాకు ఆ మాట ఎప్పుడైతే కంపెనీ తీసేస్తున్నామో ఇక్కడ అని చెప్పేసి చెప్పిన 10 నిమిషాల్లో నేను ఎప్పుడో జనవరిలో అప్లై చేసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారండి. ప్రభువా నీకు వందనాలు అనుకొని వాళ్ళ పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే మీతో మాట్లాడాలి, మేము ఫలానా దగ్గర నుంచి చేస్తున్నామంటే, సరే అండి నేను ఇప్పుడు వేరే పనిలో ఉన్నాను, 1 గంట తర్వాత నేనే చేస్తాను, చేయొచ్చా అని అడిగితే పర్వాలేదు మేమే చేస్తామన్నారు. చేశారు. తర్వాత నెక్స్ట్ డే మీరు రావాల్సి వస్తుందంటే సరే వస్తానని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్తే కూడా మీరు మరి చేస్తారా అంటే చేస్తానన్నాను. దేవుని చిత్తంతో అక్కడ హెడ్ ఆయనేనంట, నాకు తెలియదు. మొత్తానికి ఆ హెడ్డే నా దగ్గరికి వచ్చి ఆయనే వచ్చి మరి దీనిలో చేస్తామంటే చేస్తానండి అన్నాను. సరే అయితే నీకు శాలరీ కూడా చాలా తక్కువ ఇస్తాము, మరి అవన్నీ మీరు ఆలోచించుకొని చెప్పండి అంటే నేను చేస్తానండి అని చెప్పాను. అది ఆయనకు నచ్చినట్టుంది. అప్పటి నుండి అక్టోబర్ నుండి వాళ్ళ దగ్గర చేస్తూనే ఉన్నానండి. నాకు ₹1 ఇవ్వలేదు శాలరీ కూడా. కానీ ప్రతి అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో నేను వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాను నా సొంత డబ్బులు పెట్టుకొని. ఆ హెడ్ ఏమంటాడంటే ప్రతిసారి నీ రూపాయి మాత్రం పోదు, నీ రూపాయికి నేను తెప్పించిస్తా, అది మాత్రం కన్ఫామ్ నన్ను నమ్ము అని చెప్పేసి అంటే సరే సార్ అనేవాడిని. వర్క్ చేసేవాడిని. వారానికి 2 రాత్రులే ఇంటి దగ్గర ఉండేవాడిని. శుక్రవారము తర్వాత ఆదివారం రాత్రి అట్లా పనిచేశాను. బాగా కష్టపడి చేశాను. అయితే అక్కడ ఢిల్లీ నుండి ఆడిట్ జరుగుతుంది. అప్పుడు నెల్లూరు, ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నంలో వర్క్ జరుగుతుంది ఈ ఆడిట్ కోసం. అయితే నాకు అద్దంకి ఇచ్చారు. ఒంగోలును అద్దంకి ఇస్తే ఒంగోలు నేను వర్క్ చేసేసి ఇంకా తర్వాత వేరే వాళ్ళకి అప్పచెప్పి అద్దంకి వచ్చాను. అద్దంకి దగ్గర ఫాము 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలు చేసే వాళ్ళందరిలో ఇదే పెద్ద ఫాము. నేను కొత్తవాడిని, అందరు పాత వాళ్ళే. వాళ్ళు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అయితే దేవుని చిత్తంతో ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. నాది
తెలియదు, నువ్వే ప్రభువా, నా పక్షాన నువ్వే చేయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. చాలా టెన్షన్ అసలు. అంటే కొంతమందిని పెట్టి పని చేయించాలి అక్కడ, వాళ్ళేమో మాకు కూలి ఇవ్వలేదని అట్లా. ఇవన్నీ మీకు తెలిసినయే. అయితే దేవుని దయ వలన 23వ తారీఖు రాత్రి నేను వెళ్ళిపోతానని చెప్పాను. 25 ఆడిట్ అయితే నువ్వు వెళ్తే ఎట్లాగా, ఇది నువ్వు చేసి ఇప్పటి వరకు మరి నువ్వు వెళ్తే ఎట్లా అని చెప్పేసి నాకు నా పైన తర్వాత ముగ్గురు ఉంటారు, వాళ్ళు ముగ్గురు నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళడానికి లేదు, 25 సాయంత్రం నువ్వు వెళ్ళు అన్నారు. ప్రభువా అని చెప్పి మరలా ఆ రోజు కావాలని 24వ తారీఖు నన్ను అద్దంకి నేను చేసే ఊరికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి 4 సార్లు పంపించారు, వెళ్ళటం రావటం బండి మీద. సరే అయిపోయింది. రాత్రి 7:30కి మళ్ళీ నువ్వు అద్దంకి వెళ్ళి ఫలానా తీసుకొని రావాలి, నువ్వు అద్దంకి వెళ్ళి ఫలానా తీసుకొని రావాలి, నువ్వు అక్కడికి వెళ్ళి మాకు ఫోన్ చేయంటే సరే అని చెప్పేసి వచ్చారు. ఇంకా డిస్కషన్ జరుగుతా మొత్తం 60,000 ఖర్చు అవుతుంది. 60,000 ఖర్చు ఎందుకని చెప్పేసి వాళ్ళే అనుకొని సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు పండగ కదా వెళ్ళిపో, మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అన్నారండి. ఆడిట్ ఢిల్లీ ఆడిటర్స్ వస్తారు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఈ ఫార్మ్స్ అన్నిటిలో కల్లా నేను వర్క్ చేసిన 100 ఎకరాల ఫామ్ లో చాలా అసలు ఒక 0.25% తప్ప 100% లో 0.25 తీసేస్తే అంత వర్క్ మంచిగా చేశారని చెప్పేసి ఆడిటర్స్ చెప్పారంట నేను లేనప్పుడు. నేను చర్చిలో ఉన్నా కానీ అదే ఫోన్లు వస్తా ఉన్నాయి, వాటికి అన్నిటికీ ఆన్సర్ చేస్తా ఉన్నా. తీరా సాయంత్రానికి వచ్చేసరికి సూపర్ చేసావు, బాగా చేసావు, అంత వాళ్ళే మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు చూసిన వాటిలో కల్లా నువ్వు చేసిన వర్క్ ని వాళ్ళు చాలా చాలా మెచ్చుకున్నారు. చాలా సార్లు చెప్పారు కూడా, కారులో వస్తా కూడా చాలా నీట్ గా చేయించారని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అన్నారు. అయితే నాకు అప్పటికీ శాలరీ లేదు. సరే ఇంకా ఈ నెలాఖరికి 31వ తారీఖు లోపు కనుక ఏ విషయం తెలియకపోతే నేను ఇంకా మానేసేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే 3 నెలలు అయిపోయింది నాకు. ఇంకా నేను ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, చెప్పుకుంటానే ఉన్నా. నాకు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మన క్రీస్తు కుటుంబంలో కూడా, వాళ్ళకి కూడా చెప్తూనే ఉన్నా ఇట్లా అని. ఇంకా సరే అని చెప్పేసి నాకు 30వ తారీఖు రాత్రి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ప్రభువా నీకు వందనాలయ్యా అనుకున్నాను కానీ సంతోషం లేదు. సరే అంతా అయిపోయిన తర్వాత 31వ తారీఖు నేను వెళ్ళి కలిశాను, ఆఫీస్కి వెళ్ళి కలిస్తే వాళ్ళు హెచ్ఆర్ఏ ఉన్నారంటే నీది ఓకే అయిపోయింది కానీ ఇంకా 4th స్టేజ్ ఉంది, 4th స్టేజ్ ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఇంకా ఏం ఇంటర్వ్యూలు సార్, ఇప్పుడు 3 months నుంచి నాకు శాలరీ లేదు, ఇప్పటికే నేను 20,000 ఖర్చు పెట్టుకొని ఉన్నాను, ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదండి అని చెప్పేసి అంటే, లేదు నీది కన్ఫామ్ అయిపోయింది, అందరూ ఒప్పుకున్నారు, నీది ఫామ్ కూడా నీవు మంచిగా సెలెక్ట్ చేసావు అని చెప్పేసి అన్నారు. దేవుని దయ వలన. అంతేకాకుండా నాకు 2వ తారీఖు ఒక మంత్ శాలరీ కూడా వేశారు. దానికి సంతోషం వేసింది నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కన్నా కూడా. ఇదంతా దేవుని చిత్తంతో ఎంతో విశ్వాసం ఉండేది. మధ్యలో చాలా అవిశ్వాసం కోల్పోయాను, కానీ ప్రభు నా అవిశ్వాసం తొలగిపోకుండా ఉండేటట్లుగా నన్ను బలపరిచాయా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. కానీ ఇంత గొప్ప సహాయం చేసిన దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకొక విషయం చెప్తానండి. 17వ తారీఖు బుధవారం డిసెంబరు నేను వాక్యం చెప్పాలి జూమ్ లో. నేనేమంటున్నానంటే ఇంకొకసారి ఎవరికన్నా ఇస్తే నాకు మళ్ళీ అవకాశం రాకపోతే ఆడిట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ వాక్యం చెప్పే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాను కదా. కాదు ప్రభు నేను వెళ్ళాలి, నేను చేయాలి ప్రభు అంటే అది కూడా అంతే. మంగళవారం రాత్రి వరకు నన్ను పంపించలే. మంగళవారం రాత్రి 9 గంటలకి గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది, బుధవారం ఉదయానికల్లా నువ్వు ఆఫీస్కి రావాలి. ప్రభు నీకు వందనాలని చెప్పిస్తే ఇంకప్పుడు బయలుదేరి నేను ఇంటికి వచ్చేసరికి 1 గంట అయిపోయింది. బుధవారం వాక్యం చెప్పడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ గురువారం ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నాను. దేవుడు ఎంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. చెప్పడానికి మీకు అంతేగా అనుకోవచ్చు, కానీ బస్సులో వెళ్తున్నా. నేను బస్సులో వెళ్తుంటే చిలకలూరుపేట దగ్గరికి వెళ్ళి, అంటే
ముందు నుంచి 3వ సీట్లో కూర్చున్నా నేను, విండో కాకుండా పక్కన. చిలకలూరుపేట వెళ్ళిన తర్వాత వెనక సీట్లు ఖాళీ అయిపోయినాయి అని చెప్పేసి విండో దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. వెనక నుంచి 3వ సీట్లో కూర్చున్నా అప్పుడు, విండో పక్కన. అయితే ఉప్పవరం టోల్ ప్లాజా ఉంటది, మేదరమెట్లు వెళ్ళే రూట్లో. ఆ టోల్ ప్లాజా దగ్గరలో ఒక కంటైనర్ ఆగి ఉంటే ఈ బస్సు చాలా స్పీడ్గా వెళ్తుంది, వెళ్ళి దాన్ని కొడితే డ్రైవర్ ముందు ఉన్నదంతా సొట్టపడిపోయింది, యూ షేప్కి వచ్చేసింది. ముందు కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళిపోయి కడ్డీ అంటే రాడ్ ఉంటుంది కదా, రాడ్డి మీద పడి అద్దం తగిలి వాళ్ళ పాపం తలకి దెబ్బలు తగిలి రక్తం కారుతా ఉంది, ఒక 5గురికి అట్లా. అప్పటికి నేను పాష గారు, నేను, సుబ్బరాజన్న, కరమచంద్ర గారు ముగ్గురు మాట్లాడుకున్నాం. ఎందుకంటే తెల్లవారే అక్కడ పాష మన క్రిస్మస్ జరుపుతాం కదా బాపట్లలో, దాని గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇలా జరిగింది. లేచి చూస్తే నాకేం అర్థం కాలేదు, నా కాలు కూడా బాగా నొప్పి వచ్చేసింది, నేను లేవలేకపోయా. సరే అని చెప్పేసి చిన్నగా లేచి అంతా ఆగిపోయి అందరు దిగిపోయిన తర్వాత కింద లేచి వెళ్తే అప్పుడు విషయం అంతా ఇది ఇంత గొప్ప ప్రమాదం నుంచి తప్పించిన దేవాదేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అప్పుడేం అనిపించలేదండి ఆ నొప్పి కానీ ఆ జరిగిన సిచ్యువేషన్ కానీ. తర్వాత ఆదివారం వచ్చి చర్చిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన రాలేదు, నాకు కళ్ళు నీళ్లు కారిపోతున్నాయి. ఇంత ప్రమాదం ఏదన్నా జరిగితే పిల్లల పరిస్థితి ఎట్లా ప్రభు అని చెప్పేసి బాగా ఏడ్చినాం. ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ నా కోసం ప్రార్థన చేసి మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి దేవాదేవునికి వందనాలు. థ్యాంక్ యూ అండి. సార్ వాయిస్ పాస్టర్ గారు మాణిక్రావు అయిపోయిందా అని? సార్ అయిపోయింది సార్. ఓకే ఓకే ఓకే. సుహాసిని గారు ఒక పాట పాడండి. సార్ నమస్తే సార్. నమస్తే తల్లి. అందరం కలిసి పాడతారా పాట? సార్ బాగాలేదు, నేనే పాడతా. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపులనే గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిదినట్టి. నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నిను బోలు రక్షకుండేడి క్రీస్తు నను బోలు పాతకుండేడి, క్రీస్తు నను బోలు పాతకుండేడి.
నిన్ను నమ్ము వారలకు నీవసగుచుందువు తనరా పాప క్షమ దయ చేత ఇలాలోన నీవు తోడై యున్న చాలు యేసుని చమునా కది మేలు యేసు నిత్యమునా కది మేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలు డేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి కాపాడుచుందువు కలకాల మును నీవు నీ పాద సేవకుల నీ నేర్పురంజిల్లా నీవు తోడై యున్న చాలు యేసు నిత్యమునా కది మేలు యేసు నిత్యమునా కది మేలు నీ వంటి ఉపకారి ఏడి కర్తన వంటి కడుదీను దేడి కర్తన వంటి కడుదీనుడేడి జీవులకును గల్గు జీవంబు లీచుచు జీవాధారముల సగి జీవుల ప్రోచేడి నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యమునా కది మేలు యేసు నిత్యమునా కది మేలు నీ వంటి ఉపకారి ఏడి యేసునా నీ వంటి ఉపకారి ఏడి కర్తన వంటి కడుదీనుడేడి కర్త నా వంటి కడుదీనుడేడి జీవులకును గల్గు జీవంబులిచ్చుచు జీవాధారముల సగి జీవుల బ్రోచేడి నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యమునా కది మేలు యేసు నిత్యమునా కది మేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీను డేడి యేసు నా వంటి ధనహీనుడేడి ప్రభులయ్యున్నవి ఈవులు నీయల్దు నీవు వాని నొసగి నిరతంబునను గావు నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యమునా కది మేలు యేసు నిత్యమునా కది మేలు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు సాక్ష్యం చెప్పిన సహోదరుడు మాణిక్యరావుకి వందనాలు. మరి మాణిక్యరావుకు దేవుడు చేసిన మేలుకై వందనాలు. ఇంకనూ అనేకమైన మేలులు దయచేసి వారిని సతీమణి బిడ్డలను తల్లి తండ్రితో గుట్టులను దీవించునుగాక. మనకు కూడా
అలాగ మేలులు చేసి తిరిగి సాక్ష్యం చెప్పడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా నీ రెక్కలేళ్ళు మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన సాయంత్రం ఇచ్చి నీ బిడ్డలతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నాయన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు ప్రతి రాత్రి నీ పాద సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు, ప్రార్థన కొరకు ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ప్రతి రాత్రి మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు, దీవిస్తున్నారు, మా మొరలు వింటున్నారు, మా పక్షాన కార్యాలు జరిగిస్తున్నారు. కృతజ్ఞతలు. మొదటిగా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా పాపాల కొరకు సెలవులు ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి మా ప్రార్థన ఆలకించి ఆత్మ నడిపింపు కొరకై, పరిశుద్ధాత్మ దేవుని కొరకై తండ్రి, సృష్టికర్తగా మీరున్నందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు. మొదటిగా మా పాపాలు క్షమించండి. చూపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు, లోపాలన్నీ క్షమించు నాయన. అలాగే తండ్రి, క్రీస్తు కుటుంబం ఈ జూమ్ కార్యక్రమం ద్వారా అనేక గృహాలు ప్రతి రాత్రి సేదతీర్చబడుతున్నాయి, ఆదరించబడుతున్నాయి, ధైర్యపరచబడుతున్నారు నాయన. నీకు మొరపెట్టడం, ప్రార్థన చేయటం మాకెంతో సంతోషం నాయన. ప్రతి బుధవారం ఈ సాక్ష్యాల ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అని, అత్యున్నతుడు అని నాయన, నీ బిడ్డలను మీరు విడువులని తెలుసుకోవడానికి ఈ సాక్ష్యాలు ప్రయోజనకరంగా మార్చండి నాయన. సాక్ష్యం చెప్పిన దాసుడు మాణికరావు కొరకు, ఏంజలిన కొరకు, స్కార్లెట్ అజ్జూర్ కొరకు, మాణికరావు తల్లిగారి కొరకు, దీర్ఘాయు తండ్రి గారు, వారి అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, తనకు అనుదిన జీవితం, కొత్తగా వచ్చిన డ్యూటీ కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఈ రాత్రి వేళ తలలు ఉంచిన ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆయన. మొదటిగా నీ దాసుడు జూపల్లి జార్జి గారు, సుహాసిని గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ 70 సంవత్సరాలు వెనక్కి తిరిగితే మీరే ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, వ్యాధి బాధలు, ముఖ్యంగా సుహాసిని గారిని నాయన వెంటబడే జలుబు, జ్వరం, బలహీనతలు, అలాగే తండ్రి తీసివేసి నూతన శక్తిని నూతన సంవత్సరంలో దయచేయండి. నూతన సంవత్సరం దయకిరటమే కాదు, నూతన బలం కావాలి. సమస్యలను వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు. జార్జి గారికి కూడా మంచి ఆరోగ్యం, కాళ్ళ నొప్పులు, వాపులు దూరపరచండి ఆయన. మమత గారి విడిచిన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు, వివాహాలు, మంచి కుటుంబాలు దయచేయండి. ప్రార్థనా పరులు డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డను దీవించిన ఆయన. కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారి కొరకు, అలాగే వారిద్దరికి మంచి ఆరోగ్యం కొరకు, అలాగే నాయన జీవిక విన్సి అమెరికాలో ఉండగా ఆ బిడ్డలకు మంచి ఉద్యోగము, వీసా, వివాహాలు పరిశుద్ధ దేవుని నామములో జరగాలని ప్రార్థిస్తున్నాం నాయన. నీ కొరకు ప్రార్థిస్తుండగా ఆ బిడ్డల పక్షాన కార్యాలు జరిగించండి. మరోసారి సువాసన గారిని వెంటాడే శోధనలన్నీ, వ్యాధులన్నీ దూరపరిచి ప్రభా నూతన శక్తిని, నూతన సేవ కొరకు పరిశుద్ధాత్మడ సహాయం చేయండి. అలాగే నీ దాసుడు కర్మచంద్ గారి కొరకు, నిర్మల మేడం గారికి ఇద్దరికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, వృద్ధాప్య దినాలు. మరి నాయన పెద్ద కుమార్తె వివాహమైంది, గర్భఫలం కొరకు చిన్న కుమార్తె చదువు, ఉద్యోగం, వివాహం, ఈ కార్యాలన్నింటిలో మరి వారిద్దరికి ఆరోగ్యక్షేమాల్లో మీ తోడుండమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ దాసుడు నాయన క్రిస్టఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు మరి వృద్ధాప్యం వరకు ప్రతి రాత్రి నీ సన్నిధిలో గడపడానికి అవకాశం ఇస్తున్నారు. రాజేష్ గౌరీ ఇచ్చారు, వారి గర్భఫలం ఏంటి. రాకేష్ బిడ్డనిచ్చారు, కెనడాలో ఉన్నారు. ఆ పసిబిడ్డ నీ దయలో, పెద్దల దయలో వర్ధిల్లాలి. అలాగే మాణిక్యం గారికి కూడా మంచి ఆరోగ్యం, క్రిస్టఫర్ గారికి 70 సంవత్సరాలు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రములు, స్తోత్రములు. మరింత మెరుగైన ఆరోగ్యం నీ సేవ కొరకు, నీ నమ్మకమైన జీవితం కొరకు దయచేయండి. డాక్టర్ ఉదయ్ కుమార్ గారి కొరకు, నిర్మల మేడం గారి కొరకు, వారి కుమారుడు, కుమార్తెలు ఇద్దరు నాయన గర్భఫలాలు ఇచ్చి వారి కొరతలు తీర్చండి. మరి ఉదయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యము, క్షేమ. నిర్మల గారిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి డాక్టర్ ఆనంద్ ప్రకాష్ కొరకు, మార్గరేట్ కొరకు, కెరీత్ కుమార్తె, కుమారుడు, వారు కూడా వైద్య వృత్తిలో ఉన్నారు. వారి చదువులు, వారి ఆరోగ్యాన్ని, వారి పరిచర్యను దీవించమని, వారి హాస్పిటల్ దీవించమని వేడుకుంటున్నాం. గాలి రత్నారావు, నయోమిల కొరకు, వాసు గర్భాలు ఇస్తున్నారు. ఎస్తేర్ అరుణ్ పసిబిడ్డలు దీవించిన ఆయన. సోదరి సుమని కొరకును, మాణికరావు గారికి మంచి ఆరోగ్యము, క్షేమం. గడిచిన సంవత్సరంలో వారి విలువైన వస్తువు నీ సన్నిధికి చేర్చబడింది నాయన. మమత నాయన ఆ బిడ్డను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డను బట్టి వచ్చిన దుఃఖాన్ని మీరు దూరపరచండి. కుమారుడు వైద్య వృత్తిలో ఉండగా దీవించండి. మా స్వగ్రామాన్ని దర్శించండి ఆయన. మా స్వగ్రామంలో పరిచర్య, మేము ప్రాక్టికల్ చేసిన బ్రాహ్మణకోట పరిచర్య, మరి తాడికొండ, పొన్నికల్లు, బడేపురం పరిచర్య, తాడేపల్లి పరిచర్య, వెస్ట్ ప్యారిష్, అలాగే నాయన పెదకాకాని నాయన పరిచర్ని బట్టి వందనాలు. ఇప్పుడు బాపట్లో చేస్తున్న పరిచర్ని దీవించండి. నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఫాదర్ హైర్లూదన్ చర్చిని ఇదిగో నాయన. దేవశ్రీ హీరామ్స్ గారికి నూతన సంవత్సరం ఆరోగ్యం, భార్య బిడ్డలు, ఎవరి బిడ్డలు తోడైండు. చిట్టిగా దీర్ఘాయు కొరకు, మంచి ఆయుష్కాలం కొరకు, కుమారుడు కుమార్తెల కొరకు, ప్రేమ బాయమ దీర్ఘాయు కొరకు, బురి చంద్రశేఖర్ పరిచర్య, శానం ప్రభాకర్కి పరిచర్య, వారి గర్భఫలం, మనవ సంతానం దయచేయండి.
ఈటే శ్రీకాంత మంచం మీద ఉన్నాడు, లేచి నడిచగలిగే ఓపిక ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి రమాదేవి భర్త బిడ్డల కొరకు సంఘ కాపులు సంఘస్థులు వీళ్ళందరినీ మీరు పేరు పేరుని దీవించండి. నామా రవీంద్ర గారి కట్టిపూడి పరిచయం ఆయన రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ దూరపరచండి, కిడ్నీ బలహీన దూరపరచండి. ఝాన్సీ గారి కొరకు బిందు కోడిశ్రావు భర్త బిడ్డల కొరకు సన్నీ షైని నాయన వారికి ఇచ్చిన పసిబిడ్డను మీరు దీవించండి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలా దేవమణి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవమణి ఆరోగ్యం వడరదారులు మీరు తండ్రిగా ఉండరు. సుజిత రవీంద్ర బిడ్డలు వారితో బిడ్డలు మీరు దీవించండి. ఆయన ఇందిరా కొరకును, నాయన ప్రభాకర్ గారి కొరకును, మరి రేఖ చక్కగా డెలివరీ అయింది. తల్లి బిడ్డకు బట్టి వందనాలు. జోయానిచ్చారు, మరో బిడ్డనిచ్చారు, మగపిల్లని. మరి వారి ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తే వారు ఆలకించారు. తల్లి బిడ్డకు ఆరోగ్యం క్షేమం దయచేయండి. ఈ దయలో పెద్దల దయలో బిడ్డలు ఎదగాలి. డాక్టర్ లావణ్య గారి వివాహాన్ని బట్టి వందనాలు. విజయవాడ రాకపోకలు మీరు తోడు ఉండండి. మౌనికకు మంచి భవిష్యత్ చదువులు నాయన, అలాగే వారి కుటుంబాలు మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు, చిట్టిమ సాంబయ్య గిరి కుటుంబాల కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. లింగుంట కృపారావు గారి కొరకు, రవి కొరకు, సుబ్బారావు స్టాలిన్ గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు రాజ్యం గారు ఆయన బిడ్డలందరి కొరకు తన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. బసమ్మ కుటుంబం కొరకు, సంగూరి ప్రభుదాస్ మరి సతీమణి వెంకటరత్నం బిడ్డలు చదువులు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఆయన డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, మరి కుమార్తె బిడ్డలు ఇచ్చారు. సన్నిగోడ్ బిడ్డలు ఇవ్వండి. హేమంత్ లేని మేరిమ్మ బిడ్డల కొరకు, సుమలత కోటయ్య బిడ్డల కొరకు, మరియమ్మ కిషోర్ బిడ్డల కొరకు, అలాగే తండ్రి పిల్లి కనకరాజు సుజాతం బిడ్డలకు మంచి ఉద్యోగాల కొరకు, పెరికల కిరణ్ జెన్నిఫర్ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరిత కుమారుడు ఆయన జర్మనీ దేశంలో దీవించండి. అలాగే నాయన నీకు వందనాలు. మార్క్ కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తామండి. ఎస్తేరాణి దీర్ఘాయు బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గోళ్ళ ఆనంద్ సుజాతమ్మ డాక్టర్ రవితేజ వివాహం కొరకు, నాయన బండ్లగుడి సుధాకర్ తన భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు కూడా వేడుకుంటున్నాం. వారిని మీరు దీవించిన ఆయన నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి పిల్లి వెంకటరాజు కుమార్తెకు వివాహం, కుమారుడు చదువు, అలాగే మంత్రి భార్య బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రి వేళ ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఇదిగో నాయన నీ దాసుడు ఆదినారాయణ హార్ట్ పేషెంట్ నాయన జ్ఞాపకం చేస్తున్నాం. నాయన మార్కు నీ దాసుడు మక్కి నాగేశ్వరరావు తన సతీమణి అరుణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తె యామిని గుండె సంబంధిత బాధ దూరపరచని ఝాన్సీని దీవించిన ఆయన. అలాగే తండ్రి నలజరినుదలైన రవి దీర్ఘాయు కొరకును, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సతీమణి లతకు ఆపరేషన్ అయింది ఆయన బిడ్డ త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యవంతురాలు అవ్వాలి. అలాగే తండ్రి హరి కుటుంబం కొరకును, అశోక్ కుటుంబం కొరకును, శాలం కుటుంబం కొరకును, భాస్కర్ కుటుంబం కొరకును, ఇంద్రమ నాయన సూర్యనారాయణ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి నాయన. స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ సంఘ కాపులు పెద్ద కాకాని సంఘ పెద్దలు వారి కుటుంబాలు దీవించండి. విజయబాబుకు దీర్ఘాయు కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోఫై కొరకు మరో బిడ్డనిచ్చి వారి కొరతలు తీర్చమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. తుమాటి రత్న ప్రవీణ్, అలాగే మనోహర్ కొరకు, కరుణమ్మ బిడ్డల గర్భఫలాల కొరకు ప్రార్థిస్తున్న హెరాల్డ్ కుటుంబం, జైవీర్ కుటుంబం, పిల్లి శాంసన్ కుటుంబం, నాయన పిల్లి వినోద్ కుటుంబాలకు మీరు తల్లిగా తండ్రిగా అన్నిగా ఉండాలి నాయన. సాహిత్య జెసి షామిల్ వివాహ విషయాల్లో తోడైన సమస్యలు ఉన్నాయి. అలాగే తండ్రి కిషోర్కి స్టంట్ వేశారు, కాకి రత్నబాబుకి స్టంట్ వేశారు. నీ దాసుడు డాక్టర్ నాయన మేజర్ ప్రసాద్ గారికి కూడా హార్ట్ ఆపరేషన్ అయిన ఆ బిడ్డ కూడా దీర్ఘాయువు రవిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి ఈ రాత్రి వేళ మా పాప దోషాలు క్షమించండి. పిల్లి నిరంజన్ కుమార్తెలకు వివాహాలు, వారి కుటుంబాలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. పిల్లి భుజం కుటుంబం కొరకును, ఆయన దాసుడు బేతం గౌతమ్ భార్య బిడ్డల కొరకు, తల్లితో బుట్టల కొరకు, నాయన జీవరత్నం గారు, నాయన సుధారాణి కీర్తనకు, నాయన జనరల్ సజ్జన వివాహం కుమారుడు కొరకు, గుజ్జలముడి స్టాలిన్ గృహం కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దేవరపల్లి శారా గారికి మనో సంతానం, లామలత గారి కొరకు, వాణినాథ్ గారి దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి
మరి సందీప్ పసిబిడ్డల కొరకు, సాత్విక్, అమూల్ అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు, వారి వృత్తులు, పనులు, వారి భవిష్యత్ వివాహాలు. అలాగే తండ్రి నాయన రాయల కుటుంబం కొరకు, బున్ను కుటుంబం కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డిఎస్పి గారి బిడ్డలకు మనవ సంతానం, జొనగుడి ప్రశాంత్ గారి పరిచర్య, పిడుగు బ్యూలా బృందాల గృహాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి ఆయన. అలాగే వాడినాథ్ గారికి, లత గారికి మంచి ఆరోగ్యం, పరిచర్యకు కావాల్సిన శక్తి, అనుకూల పరిస్థితులు ప్రసాదించిన నూతన శక్తిని, నూతనమైన బలాన్ని ఆ బిడ్డలకి ఇచ్చి సేవలో వాడుకోవడానికి కృప దయచేయని ఆయన. స్తోత్రములు స్తోత్రములు. ఆయన కొండ సుబ్బరాజు గారు, సరోజినిమకు మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం. అలాగే దివ్య వివాహము శివాజీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేసమ్మ బిడ్డలు, సరోజినిమ్మ, మా కుమారమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు అరుణ కుటుంబాన్ని కూడా దీవించిన ఆయన. నీ దాసుడు రవికాంత్ కొరకు, రవికాంత్ గారి యొక్క ఆరోగ్యము, క్షేమం, పరిచర్య, ప్రార్థన జీవితం నూతనంగా ఎక్కువగా నీతో గడిపే భాగ్యం కొరకును, సోదరి విజయశ్రీ గారు రాకపోకలు మచిలీపట్నం మరి నాళ్ళు కాపాడారు, ఇప్పుడు కాపాడాలి. తనతో ప్రయాణించేవారు, తన ఆరోగ్యం ఉదయం సాయంకాలం ప్రయాణానికి అనుకూలంగా ఆరోగ్యం. మరి శాంతి, డానీ దూరదేశంలో కేరళలో వారి వివాహాలు, వారి మంచి భవిష్యత్తు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాం. విజయశ్రీ యొక్క తల్లి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావుకి బీపీ కంట్రోల్లో పెట్టి ఆరోగ్యం దయచేయండి. వారి సతీమణి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. రాము భార్య బిడ్డలు, తమ్ముడు కుటుంబం కొరకు, వివాహమైన బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు. అలాగే తండ్రి మోపర్తి శ్యామ్ కొరకు, వారి సతీమణి బిడ్డలు కార్లీన టేశ్వరత్నం గారి కొరకు, మంచాల జయరావు గారు దయ, మరి దయ యొక్క సతీమణి అలీలు గారు, వారి చెల్లెల కుటుంబాలు మీరు జ్ఞాపకం పెట్టుకోమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, కృపమ్మ గారి కొరకు, కృపమ్మ గారి ఆరోగ్యం కొరకు, మరి ఆయన 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది, నొప్పులు బలహీనతలు దూరపరచండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. బ్లాడినమ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కమల సోదరి కమలకు కడుపులో ఇన్ఫెక్షన్ అంతా దూరపరచండి. పోతురాజు కొరకు, పోతురాజు బిడ్డల కొరకు, సినిమా బిడ్డల కొరకు, వెంకటస్వామి కుటుంబం కొరకు, రమేష్ కుటుంబం కొరకు, వారి సంఘ కాపరి కొరకు, దానమ్మ దీర్ఘాయు కొరకు, అలాగే రతనరాజు పెదపాపల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు దయగల మా తండ్రి పరిశుద్ధుడా. మరి ఎల్ఈఎఫ్ మీటింగులు మరి 13 నుంచి జరగబోతున్నాయి. మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు, అనేక మంది సేవకులు వస్తారు. మంచి చలిలో వారికి సువార్త చక్కగా అందాలి, రాకపోకల్లో తోడైండి. ఈ నెల 20 తర్వాత జరిగే బైబిల్ మిషన్ కూటాలు కూడా చక్కగా జరగాలి. ప్రపంచ నలుమూలల నుంచి బిడ్డలు, బోధకులు, ప్రయాణాలు, చక్కని వాక్య పరిచర్య, మరి ఎవరు చెప్పిన వాక్యం ఆయన బిడ్డలు అనేక మంది రక్షించబడాలి. భారతదేశంలో ఎంతో కోత ఉందని ఆయన విస్తారంగా పనివారు కావాలి. మరి జూమ్ ద్వారా ప్రతిరోజు వాక్యం చెప్పబడుతుంది. దీనిలో ఎక్కువ మంది ప్రార్థించేవారు, బోధించేవారు, ప్రార్థించేవారు, బోధించేవారు, సేవకు తోడ్పడే బిడ్డలు. పాస్టర్ గారు అందుబాటులో లేకపోయినా సంస్థను నిర్వహించే సామర్థ్యం ఇచ్చారు. ఇంకా అది మెరుగుపరిచి ఈ నూతన సంవత్సరంలో నీ మహిమకరమైన పరిచర్యలు అనేక గృహాలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు, కృతజ్ఞతలు. కృప కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. అలాగే తండ్రి అంక మరి కుమార్తె ఝాన్సీ వాహనాలు తోడని తులిమిలి కోటేశ్వర ధర్మారావు బిడ్డల కొరకు, జాకబ్ పాష గారు, పాషం గారి బిడ్డల కొరకు, నాయన పీటర్ పాష గారి భార్య బిడ్డల కొరకును, పురుషోత్తం భార్య బిడ్డల కొరకును, శాంతరావు ఆరోగ్యం కొరకును, అలాగే డి ప్రసాద్ బాబు, అబ్రాం గారు వారి బిడ్డలు భార్యల కొరకు, అలాగే తండ్రి తుమాటి ప్రేమచంద్ కొరకు, బెంజమిన్ కొరకు, దండముడి బెంజమిన్, అలాగే నాయన ముద్దేశ్పాదం జానగారి సతీమణి, మాకు తెలియకుండా ఎవరైనా కాపులు అనారోగ్యాలు ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా, మరి ఆప్తులు కోల్పోయిన విడో పాశ్యం గారుల బాధ ఎక్కువ నాయన. వారికి ప్యారిషులు లేవు, మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు. మరి ప్యారిషులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో చక్కగా వర్ధిల్లారు. ప్యారిషులు ఉన్నప్పుడు తినటానికి, ఉండటానికి సంఘాల్లో ఎంతో గౌరవం ఉంది. ఒకవైపు గౌరవం లేకపోవటం, మరొకవైపు ఆర్థిక వనరు లేకపోవటం, మరొకవైపు బాధ్యత భుజాన్ని వేసుకోవటం. మరి చిన్న వయసులో చనిపోయిన కుటుంబాలకు మీరు తోడై ఉండండి. మరి ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 19వ తారీఖు మరి విడో పాషం గారు జానాల పంతములు హెచ్ఐవి బిడ్డలకు చాలా చక్కగా సహాయం చేశారు. దాంట్లో ఆయన సహాయం చేసిన చేతులు, వ్యక్తులు మీరు దీవించండి. మరి ఇటీవల గోదావరి జిల్లాల జనాల పంతులకి సూపర్వైజర్లు కూడా డబ్బులు బాబడం జరిగింది. నీకు స్తోత్రాలు ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, ఇవన్నీ నాయన ఎంతో నీకు సంతోషకరం. నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చిన మీ ఫలం పోగొట్టుకోరండి.
మరి సహాయం చేసిన వారు అవసరంలో కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయని ఆయన తిరిగి వారికి ప్రత్యుపకారం అధికంగా దయచేసి ఆపదలు వ్యాధి బాధల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కొండమడుగులు విజయము గారు వెనుగల రేడ్ల కొరకు, కొండ క్రీస్తురాజ్యం గారు వెనుగల రేడ్లు అనేక మంది రక్షించబడాలి ఆయన. యేసునాథరావు అనూష కొరకు, అలాగే కీర్తన చదువు దిలీప్ కూడా బాగా చదివి గొప్పవాడు అవ్వాలని శారాయమ్మ కొరకు, వారి సంఘ కాపరి సుధాకర్ ఆర్టిఫిషియల్ ఆయన, అలాగే తండ్రి వీరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, పరిమి, పొన్నికల్లు, బడేపురం, తాడికొండ, జైబత్కామి, సువర్ణకుమారి, సామ్రాజ్యం కొరకు, ప్రభాకర్ కొరకు ఆయన మరి నిన్న ఆలయ ప్రతిష్ఠ అయింది. ఆ ప్రతిష్టలో వారిని దీవించి ఆ సంఘం మరింతగా విస్తరించడం, ఎక్కువ మంది రక్షించబడటానికి కృప దయచేయను ఆయన. స్తోత్రములు. అలాగే తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పొందిన ఆయన సోదరి బజ్జమ్మ భర్త ప్రకాశ్రావు దీర్ఘాయు బిడ్డల కొరకు, మంచి ఉద్యోగాల కొరకు, అలాగే తండ్రి ఆచార్య గారి పెద్ద కుమార్తె, రెండో కుమార్తె, మూడో కుమార్తె కుటుంబాలు వారి రక్షణ, నెమ్మది, క్షేమం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆనందం కొరకు ప్రార్థిస్తున్నాం. కోలాటపు ఆమె కుమార్తె విజయమ్మ గర్భఫలం కొరకు భర్తను దీవించండి. రతనరాజు వెంకటేశ్వర కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నాం. నాయన దాసుడి బండ్లముడి నాయన బోసుబాబు, రాబట్టు వారి భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు 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 నాయన, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మేము పనిచేస్తున్నటువంటి బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్లూదన్ సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరు దీవించిన మా సంఘ పెద్దల కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు ప్రతి వారిని మీరు దీవించిన ఆయన. మరి నాయన మరి ఎవరైనా ఆసుపత్రులు ఉన్న అనారోగ్యాలు జ్ఞాపకం చేస్తారు. దేశ విదేశాల బిడ్డలు ఉన్నారు, వారిని ఆశీర్వదించి వివాహ విషయాలు, గర్భఫలం, ఉద్యోగ ప్రయత్నాలు, సొంత గృహం, చిన్న చిన్న మరి నాయన ఆర్థిక వనరులతో ఇబ్బంది పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరినీ మీరు దర్శించి డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారికి మంచి ఆయుష్కాలం, ఆరోగ్యం, పరిచర్య కావాల్సిన సామాజిక సేవకి అనుకూల పరిస్థితులు దయచేయండి. డాక్టర్ యానీ ప్రసాద్ నాయన, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, పసిబిడ్డల కొరకు, రూబీ వసంత పరిమళ బిడ్డల కొరకు నాయన, కమల్, ఎస్తేరు, సరిత, ఈవాని ఇచ్చారు, మరో బిడ్డను కూడా దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు బెంగళూరులో ఉండి దేశ విదేశాలకు వెళ్ళే ప్రయాణాలు, తన హార్ట్ పేషెంట్ ఆరోగ్యం, బిడ్డలకు పాషం గారికి తోడైంది. చిన్నారి భార్య భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఆరోగ్యం కొరకు, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారి కొరకు, వారిద్దరు ఆరోగ్యము, ఆయుష్కాలము, క్షేమం కొరకు, పరిచర్య కొరకు, డాక్టర్ డేవిడ్ని మీరు ఎంతో వర్ధలు చేస్తున్నారు, క్యారలిన్ ఆయన. అలాగే తండ్రి ఇచ్చిన బిడ్డలు దీవించండి. డాక్టర్ క్యాథరిన్, డాక్టర్ డానియల్, అలాగే తండ్రి వారికి మీరు పసిబిడ్డని ఇచ్చారు, అపురూప బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి బిడ్డకు ఆరోగ్యం దయచిన ఆయన. కుసుమ సుందర్ గారి తోబుట్టులు దీవించండి. జాకబ్ జయకర్ గారు చాలా కష్టకాలంలో ఉన్నాడు. మరి కూరపాటి రత్న మంజుల వారి చిన్నమ్మ గారిని సన్నిధికి పిలువబడ్డారు. వారి బిడ్డల పెంపకం ఆ కుటుంబానికి ఎంతో తలగా ఉన్నారు నాయన. మరి దివ్య భర్త యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో మరి అపోలో 50-60 రోజుల నుంచి ఉన్నారు నాయన. లక్షల రూపాయలు, రోజుకు ₹1,00,000. మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కళ్యాణి కూడా దీవించండి. విక్రమ్కి ఆరోగ్యం దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి ఆయన. స్తోత్రములు స్తోత్రములు. అలాగే తండ్రి ఆలూరు జోసఫ్ గారికి ఇచ్చిన 97 సంవత్సరాలను బట్టి వందనాలు. రవికుమార్ బిడ్డల వివాహాలు, కుమార్తెలు, కుమారుడు, కుటుంబాలను దీవించిన ఆయన. ప్రేమగల పరిశుద్ధుడ టింకు, ఆశాలత బిడ్డల కొరకు, వారి తల్లితో బొట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. మార్కు రవి గారు, ఉదయశ్రీ గారు అమెరికా నుంచి రాబోతున్నాడు. క్షేమకరమైన ప్రయాణం. మలశ్రీ గారు భర్త బిడ్డలు, వారి ఆరోగ్యం, ఆర్థిక రక్షణ కొరకు. మలశ్రీ గారు, వినయశ్రీ పాషం గారు, తుమ్మడి బాబురావు గారు గృహ పనులు, వారి ఆరోగ్యం, క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. పాస్టర్తో రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాషం మరి బ్లెస్సీ చదువు దీవించింది. రేగులెడ్డ సుభాష్ అనే సోదరి, వారి భర్త బిడ్డలు రాకపోకలు, నర్సాపేట డ్యూటీలో మీరు ఉండండి. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారికి మంచి ఆరోగ్యం, దూరదేశంలో దీపిక చదువు, మంచి భవిష్యత్తు, కుమారుడు జ్ఞాపకం చేస్తున్నాం. కంచెల పద్మలత గారు ఒంటరి జీవితం, ప్లస్ వివాహం కొరకు, కుమారుడు కొరకు, సురేష్ కొరకు, సంతోషం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఊరి సుందర్రాజు గారి కొరకు, వారి ఆరోగ్యము, ఆయుష్కాలం. మరి ఈ సంవత్సరం వారు ప్రశాంత్ గారు రిటైర్డ్ కాబోతున్నారు. మంచి ఆరోగ్యం, ఇన్నాళ్ళు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. శేష జీవితాన్ని సేవలో వాడబడాలి ఆయన. న్యూజిలాండ్లో కుమార్తె వివాహం కొరకు, మరి సుందరరాజు తల్లి తోబుట్టుల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వందనాలు. అలాగే నాయన నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కమలాబాయి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, ఆర్థిక విషయాల కొరకు,
కుమార్తె 2 కుమారులు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నయోమి గారు, జయరావు గారు, మరి జోసఫ్ సత్యమణి రమ్యకు గాలి గావింది. ఆ బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి నీ దాసుడు సుజానమ్మ కొరకు, కొల్లం అరుణ్ కొరకు ప్రసన్న ఇమ్మానుని దీవించండి. మరి అరుణ్ లేచి నడుస్తున్నాడంటే నీ గొప్ప కృప నాయన, నీకు వందనాలు. మెరుగైన ఆరోగ్యం దయచేయండి. శనివారం కృతజ్ఞత కోడికలో మీరు ఉండండి. అలాగే తండ్రి గీతా ప్రశాంతి, ప్రసాద్ బాబు బిడ్డలు, సంజయ్ కుటుంబాన్ని దీవించిన ఆయన నామ భారత గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం. మరి తే కుటుంబం భర్త బిడ్డలు స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి ఆయన. అలాగే తండ్రి ఫ్రూటీ జ్యూసులకు మీరే తల్లి తండ్రి సమస్తం. కొనిగల కమలాకర్ వారి సత్యమణి సన్నిధులు ఉన్నారు. వారిద్దరు బిడ్డలు అభిలా కొరకు దేందయాలు. ఈ బిడ్డలకు తల్లిదండ్రులు మీరే నాయన. పెదకాకారులు జూనియర్ వత్సల వారి చెల్లెలకి కూడా తల్లిదండ్రులు మీరే. అందరి నుండి లేని వారు నాయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. లింగుంట సునీల్ నీ సన్నిధులు ఉన్నారు. వారి సత్యమణి 4 ఆడపిల్లలు అయిన వారి పోషణ ఆదరణ, మరి మంచి భవిష్యత్తు కొరకు పుల్లయ్య అని మా మిత్రుడు గుంటూరులో ఉన్నాడు. 10వ తరగతి నుంచి నాడు కింద భాగం పడిపోయి తండ్రి లేడిప్పుడు, తల్లి కూడా వృద్ధాప్యలో ఉంది. అలాగే తండ్రి పాపమ్మ వారి భర్త లేరు, కుమారుడు మానసిక బలహీనుడు. మీరు అండగా వారి కొరకు ఉండాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన. నీ సరిది పిలువబడ్డ పలతోటి చిరంజీవుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. తోబుట్లు దీవించండి. జయరావు నాయన యోగ్ మాస్టర్ గారు నీ సరిధిలో ఉండగా వారి టీచర్ గారు, మరి ఆశాలత, జాషువా, షామిల్ షాని బిడ్డలు ఇవ్వండి. జయరావు గారి మంచి ఆరోగ్యం కొరకు వరమ గారి సన్నిధిలో ఉన్నారు. మరి పూర్ణచంద్ భార్య బిడ్డల కొరకు, ఆనంద్ భార్య బిడ్డల కొరకు, సోదరి రజని వారి భర్త బిడ్డలు, రమ్యవర్ధిని, జయవర్ధిని, చైతన్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. బులిమేరు వసంతరావు గారి నీ సన్నిధిలో ఉన్నారు. వారి సతీమణి లీలమ్మ కొరకు, సుగుణామృత సతీమణి కూడా ఆరోగ్యం ఇచ్చి గర్భఫలం దయచేయండి. సోదరి సుష్మిత నా తల్లిదండ్రులని జ్ఞాపకం చేస్తున్నాం. వారి అక్కగారిని కూడా గుర్తు చేస్తున్నాం. వారి కుటుంబాన్ని హైదరాబాద్లో నాయన నీకు వందనాలు. దరబడి నాయన నీ దాసుడు నాయన నాయన రాయి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రాయి గారి సత్యమణి శోభాదేవి గారికి మంచి ఆరోగ్యం, బిడ్డలకు గర్భఫలాలు, వారి మార్గాలు మీరు ఉండండి. నాయన బినిత్ వరప్రసాదిస్తున్న సత్యమణి బిడ్డలు తల్లితో బొట్లు జ్ఞాపకం చేస్తూ దరబడి సాంబయ్య సునీల్ కొరకు, కొల్లంబోష్ణ గారిని సన్నిధిలో ఉండగా రాజ్ కుమార్ గారు సునీల్ కొరకు, సునీత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. నాయన నీ దాసురాలు నిర్మలా గారిని సన్నిధిలో వారి కుటుంబాన్ని దర్శించిన ఆలయం పక్కనే అబ్రహ్మని బిడ్డ ఉన్నాడు, వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సోదరి జయ మురళి బిడ్డల కొరకు, సోదరి సునీత రవి బిడ్డల కొరకు, కరుణ వాణి కమలాకర్ బిడ్డల కొరకు, నాయన ధోని రత్నకుమార్ గారి బిడ్డల కొరకు, కుమారుడు కొరకు, వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి బనిగల ప్రసన్న మాధవి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. దరబడి ప్రేమకుమారి సుందరరావు వివాహం కొరకు, బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డల కొరకు, బిడ్డల సమాధానం, మంచి దీర్ఘాయు, జానిత్ర కొరకు, వారి అక్కగారి గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నాం. దారారత్నం సంతోషమా బిడ్డలు మీరు దర్శించి దీవించిన ఆయన సోదరి నీరజ భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ అలాగే నాయన సోదరిని ఆయన జీవన కుమారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అరుణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ దాసరాలు కేజియా గారి ఆరోగ్యం, వారి తండ్రి గారు, వారి కుమారుడు కుటుంబం, కోడల బాను సంతానం మేనల గురించి ప్రార్థిస్తున్నాం. ఆయన సుమతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సోదరి కరుణ సూరిబాబు మళ్ళీ గ్రీష్మ కొరకు, అలాగే తండ్రి నీకు స్తోత్రాలు. గద్దె ప్రసాదరావు రోజ్మేరి గారు వారి కుటుంబం, నాయన దాసరాత్మోషం కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు. అలాగే రాత్రి వేళ నాయన నీ దాసరాలు పాషం గారి కొరకు, కెరువు యూటీసీలో ఉండగా నీ కాపుదల, భద్రత, చెరువు మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్ళాలి నీ ఆత్మ సహాయం కంచి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన ఈ రాత్రి వేళ ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఉన్నారు. ఆసుపత్రిలో ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు, వ్యాధి బాధలు ఉండొచ్చు. వారందరూ మీరు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి మా పడకల మీదకు వెళుతుంటే మాకు తోడై సూర్యోదయం కంటే ముందు లేచి నీ సేవ చేసుకునే కృపనిమ్మని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మందిరహారం మాకు దయచేయి, మేళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రధాన ప్రార్థన శోధులని త్యాగ దృష్టిని తప్పించుకో. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవు నా తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైయుండును గాక. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు ఆనందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. అందరికీ వందనాలు. సాక్ష్యం చెప్పిన సోదరుడు మాణిక్యరావు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఏవైనా ప్రార్థన అవసరతలుంటే తెలియజేయగలరు. వచ్చే బుధవారం కూడా ఒకళ్ళు సిద్ధపడి ఉండగలరు.